హాయ్ హాయ్ హాయ్, వెల్కమ్ బ్యాక్. అందరిలలో ఆవకాయ అనేది కామన్ అండి. మా ఇంట్లో కూడా ఎప్పుడు ఆవకాయనా సరదాగా చికెన్ పచ్చడి చేయండి అని అన్నారండి. అలాగే చేసేద్దాము, మన సబ్స్క్రైబర్స్ లో చికెన్ పచ్చడి రానోళ్ళు కూడా ట్రై చేస్తారు, తీసుకొచ్చేయండి అన్నానండి. 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చేసారండి. ఆ చికెన్ తో బోన్స్ ముక్కలు మెత్తటి ముక్కలు రెండు కలుపుకొని చేసేసానండి. దానికోసం చికెన్ అయితే శుభ్రంగా 3-4 టైమ్స్ అయితే వాష్ చేసేసాను. ఆ తర్వాత ఉప్పు పసుపు కూడా వేసుకున్నానండి. ఉప్పు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్, మీకు కుదిరితే 1 అవర్ అలా పక్కన పెట్టేసుకోండి. నీళ్ళు అయితే ఊరుతాయి. ఈ లోపు ఒక ప్యాన్ తీసుకొని ధనియాలు, లవంగాలు, చెక్క, ఇవి యాలకులు, ఈ 3 వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం వేయించిన తర్వాత అదే ప్యాన్ లో ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర కూడా తీసుకోండి. ఆ 3 కూడా వేయించేసేయండి. ఆ తర్వాత అదే ప్యాన్ లో చికెన్ ని మనం ఊరపెట్టాం కదండి, అది స్టవ్ వెలిగించేసుకొని ఆన్ చేసేసుకోండి. చికెన్ నీరంతా ఊరిపోతుంది అనమాట. చూసారా నీరు ఎలా వస్తుందో? అందులో ఉప్పు పసుపు వేసిన నీరంతా ఇంకిపోయి ముక్క లైట్ గా గోల్డెన్ కలర్ లోకి మారుతుందండి. ఇలా మారడం మూలన ముక్కలో ఉన్న వాటర్ అంతా పోతుంది అనమాట. అలా పోతే చికెన్ పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఒక వెడల్పాటి ప్యాన్ అయితే తీసుకోండి. అందులో సరిపడ నూనె అయితే పోసుకోండి. కొంచెం ఎక్కువే పోసుకోండి ముక్కలు మునిగేంత వరకు. మనం ఉడికిచ్చిన ముక్కలు ఉన్నాయి కదండి, నీళ్లు ఊరిన ముక్కలు, వాటిని తీసేసి నూనె బాగా కాగిన తర్వాత అందులో అయితే వేసేసుకోండి. వేగిన తర్వాత ఇలా రెడ్ కలర్ లోకి కొంచెం గోల్డ్ కలర్ కూడా మారి లైట్ గా రెడ్ కలర్ లో వచ్చేంత వేయించుకోండి. బాగా ఎర్రగా అయితే ముక్క గట్టిగా ఉంటదండి. లైట్ గా వేయించుకున్నా పర్లా, మీ ఇష్టం. మీకు గట్టిగా తినాలనుకుంటే కొంచెం ఎర్రగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న ముక్కల్ని పక్కకు తీసి పెట్టేసుకోండి. చూసారా ఈ కలర్ లోకి అయితే నేను తీసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకా రెడ్ గా కూడా వేయించుకోవచ్చు. ఇప్పటికే ముక్క గట్టిగా అయిపోతుందండి. సో నేనైతే ఇంతవరకు అయితే వేయించుకున్నాను. జస్ట్ ఉప్పు పసుపు పట్టిందేనండి. అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఆ నూనెలో వేసుకొని వాసన పోయేంత వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ఏపి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ లో వేసుకొని కలిపేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ అయితే కొంచెం వేసుకోండి. మనం ధనియాలు, ఆవాలు అన్ని వేయించి పెట్టుకున్నాం కదండి, వాటన్నిటిని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఉప్పు వేసి సరిపడా సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర కలిపిన పొడి, అలానే ధనియాల పొడి ధనియాల పొడి వేయించుకున్నాం కదా, ఆ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి ఒకసారి. ఇది వేసుకోవడం మూలాన మసాలాగా తగులుతుంది, అలానే గుజ్జు కూడా వస్తుందండి. ముక్కల్లో బాగా కలిసిపోయిన తర్వాత కారం అయితే వేసుకోండి. మీరు ఎంత కారం తింటారో దాన్ని చూసుకొని వేసుకోండి. నేను కేజీకి అయితే 3 స్పూన్స్ 4 స్పూన్స్ వరకు వేసాను. కూరలో కారం అయితే ఎర్రగా బాగుంటుందండి. నేనైతే ఆశీర్వాద్ కారం వాడాను. మీరు ఆశీర్వాద్ కారం కాకుండా ఆనంద్ కారం కానీ అది ట్రై చేయండి, అదైతే ఇంకా ఎర్రగా బాగుంటుంది. కారం కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆపేసుకోండి. 2 నిమ్మకాయలు అయితే తీసుకోండి. గింజలు తీసేసి ఆ నిమ్మకాయని కూడా పిండేసుకోండి పచ్చట్లోకి. నిమ్మకాయ మూలన చికెన్ పచ్చడి చాలా టేస్టీగా మారుతుందండి. మీకు ఏమన్నా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే మీరు నిమ్మకాయ పిండిన తర్వాత అయినా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏమీ కాదు. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ అనేది ఎక్కువ తగలనీయకుండా చూసుకోండి. వాటర్ తగిలితే ఏ పచ్చడైనా పాడైపోతుంది. అంతేనండి, సింపుల్ గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా ట్రై చేసేసుకోవచ్చు. చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.